నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో జనవరి నెలలో అయితే తిరుమలలో వైకుంఠ ఏకాదశి దర్శనాలకు అయితే అలో చేస్తారండి. మనకు 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి అనేవి జరుగుతాయి కాబట్టి ఈ 10 రోజుల్లో మనకు ఏ దర్శనాలకి అలో చేస్తూ ఉన్నారు తిరుమలలో, ఏ దర్శనాలను రద్దు చేశారు, అలాగే ఏ ఆర్జిత సేవలను రద్దు చేశారు అనే విషయాలను క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్స్ అప్డేట్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఏ టైంలో రిలీజ్ చేస్తారు అనేసి కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలు అనేవి 28వ తేదీ నుంచి అయితే మొదలవుతుందండి. సో దానికి ఏ వాహన సేవలు ఏ రోజున జరుగుతూ ఉన్నాయి, ఏ టైమింగ్స్ జరుగుతూ ఉన్నాయి అనేసి అయితే వీడియోలో తెలుసుకుందాము. అలాగే తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందామండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. మనకు జనవరి 10 నుండి 19వ తేదీ వరకు అయితే తిరుమలలో వైకుంఠ ఏకాదశి అయితే జరుగుతాయండి. సో దానికైతే అడిషనల్ ఈవో గారు విస్తృత ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం అయితే నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం తిరుమలలోని అన్నమయ్య భవన్లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం అయితే జరిగింది. వచ్చే జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉండడంతో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను టీటీడీ అయితే కల్పించనుందండి. ఇందుకు 40 రోజులు మాత్రమే ఉండడంతో సన్నద్ధం కావాలని ఆయా శాఖల అధికారులందరినీ అడిషనల్ ఈవో గారు అయితే ఆదేశించారు. అలాగే ఈ 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేలా జారీ చేయాల్సిన టికెట్ల కోట, ఇతర అంశాలపై మరో 2 వారాల్లో మరో సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశికి సరిపోయే పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కాట్లను నియమించడం, ట్రాఫిక్ నిర్వహణ, పారిశుద్ధ్యం, ఇతర అంశాలపై కూడా ఆయన చర్చించారు. వైకుంఠ ఏకాదశి సమయంలో ఏ దర్శనాలను రద్దు చేస్తారు అంటే ఈ 10 రోజుల్లో విఐపి బ్రేక్ దర్శనాలు అంటే ప్రోటోకాల్ విఐపీలు మినహా మిగిలిన విఐపి బ్రేక్ దర్శనాలను అన్నింటినీ అయితే రద్దు చేస్తారండి. ఎవరు ఇంపార్టెంట్ విఐపీస్ ఉంటారో వాళ్ళని మాత్రం అలో చేస్తారు. నార్మల్గా మనం రికమెండేషన్ లెటర్స్ ఇవి ఏం తీసుకెళ్ళినా కూడా విఐపి బ్రేక్ దర్శనాలను అయితే రద్దు చేశారండి. అస్సలు తీసుకోరు ఈ 10 రోజులు. అలాగే జనవరి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా రద్దు చేశారండి. అంటే మనం సుపథం ద్వారా వెళ్తాం కదా, బిలో 1 ఇయర్ పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళని, అలాగే సీనియర్ సిటిజన్స్, వృద్ధులని, దివ్యాంగులని, హ్యాండిక్యాప్డ్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని, ఆర్మీ వాళ్ళని, ఎన్ఆర్ఐస్ని అందరినీ కూడా సుపథం ద్వారా అలో చేస్తూ ఉంటాం కదా. సో ఆ దర్శనాలు అన్నీ కూడా రద్దు చేశారండి ఈ 10 రోజుల పాటు అయితే. అలాగే 9వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారండి. కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవ, ఈ అన్ని సేవలను కూడా రద్దు చేశారు. అలాగే జనవరి 10న స్వర్ణరథం ఊరేగింపు, 11న చక్ర స్నానం, ఎస్వీబీసీలో అయితే మనం ప్రత్యక్ష ప్రసారం అయితే చేస్తూ ఉంటారు, మనం వీక్షించవచ్చు కూడా. అలాగే మాతృశ్రీ తరికొండ వెంగబంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ 10 రోజుల పాటు అయితే మనకు ఫుడ్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు అయితే మనకు అన్నప్రసాదం పంపిణీ అయితే చేస్తూ ఉంటారండి. మనకు వైకుంఠ ఏకాదశి సమయంలో ఈ 10 రోజుల పాటు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలను అన్నింటినీ రద్దు చేశారండి. అలాగే చిన్నపిల్లలు, వయోవృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన దర్శనాలు, సీనియర్ సిటిజన్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, బిలో 1 ఇయర్ ఉండే పిల్లల్ని తీసుకెళ్లే సుపథ మార్గం అన్నింటినీ అయితే రద్దు చేశారండి. అలాగే ఈ 10 రోజుల పాటు ఫుడ్ టైమింగ్స్ కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి మిడ్నైట్ 12 గంటల వరకు అయితే ఉంటుందండి ఫుడ్ టైమింగ్స్ కూడా. అలాగే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న వైకుంఠ ఏకాదశి టికెట్స్ సంబంధించినవి అయితే సామాన్య భక్తులకే ఎక్కువ ప్రాధాన్యత కల్పించేలాగా, టికెట్స్ వాళ్ళకి ఎక్కువ కోట రిలీజ్ చేసేలాగా ఇంకా 2 వీక్స్లో అయితే అనౌన్స్మెంట్ చేస్తాము అనేసి అయితే చెప్పారండి. సో ఇంకా మనం 2 వీక్స్ అయితే వేచి ఉండాల్సి ఉంటుంది వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్స్ కోసం అయితే మాత్రము. సో ఇంతనండి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన న్యూస్ అయితే ఇప్పటి వరకు ఉండేవి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం 26వ తేదీన కోయిలాల్వార్ తిరుమంజనం అనేది నిర్వహించారండి. అంటే ఈ రోజు అయితే నిర్వహించారు. కోయిలాల్వార్ తిరుమంజనం అంటే గుడి మొత్తం శుభ్రం చేయడం అండి. సో ఇలాగా ధ్వజస్తంభం అన్నిటిని అయితే శుభ్రం చేస్తారు. సో ఇలాగా కోయిలాల్వార్ తిరుమంజనం అనేది ఈరోజు నిర్వహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈసారి నవంబర్ 28వ తేదీ నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు జరగనున్న కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని నవంబర్ 26వ తేదీన మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం అనేది జరుగుతుందండి. ఈ సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన అనేది నిర్వహిస్తారు. ఆ తర్వాత కోయిలాల్వార్ తిరుమంజనం అనేది చేపడతారండి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం
అంతటా ప్రోక్షణం అయితే చేస్తారండి. అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి అయితే అనుమతిస్తారు. ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం కారణంగా ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ముంజల సేవ అన్ని సేవలను అయితే టీటీడీ అయితే ఈరోజు రద్దు చేసిందండి. అదేవిధంగా నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు అయితే అన్ని ఆర్జిత సేవలు, కుంకుమార్చన, వేద ఆశీర్వచనం, విఐపి బ్రేక్ దర్శనాలను కూడా టీటీడీ రద్దు చేసింది. అలాగే నవంబర్ 27న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమ అర్చన సేవ అనేది నిర్వహిస్తారండి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబర్ 27వ తేదీ బుధవారం ఆలయంలో లక్ష కుంకుమ అర్చన వైభవంగా అయితే నిర్వహించనున్నారు. దీనికి ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన అనేది నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవాలకు శ్రీకృష్ణ స్వామి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే లక్ష కుంకుమ అర్చన అనేది నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే నిర్వహిస్తారు. ఇందులో మనం పాల్గొనాలి అంటే గృహస్థులు అంటే ఇద్దరు ఎవరైనా 1116 రూపాయలు అయితే చెల్లించి టికెట్ అనేది కొనుగోలు చేసి లక్ష కుంకుమార్చన సేవలు అయితే పాల్గొనొచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవిక, 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అయితే అందజేస్తారండి. ఆలయం వద్ద గల కౌంటర్లో కరెంటు బుకింగ్లో భక్తులు ఈ టికెట్లు పొందొచ్చు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టికెట్లు అయితే కేటాయిస్తారండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఆన్లైన్లో కూడా రిలీజ్ చేశారండి లక్ష కుంకుమార్చన సేవకి. సో ఆఫ్లైన్లో కూడా ఇప్పుడైతే ప్రెసెంట్ తీసుకోవచ్చండి. సో ఈ టికెట్స్ మనం తీసుకున్నాము అంటే ఎంత అంటే 1116 రూపాయలు అనేది మనము అమౌంట్ అనేది పే చేసి లక్ష కుంకుమార్చన సేవలు అయితే పాల్గొనొచ్చు. సో నవంబర్ 27న అంకురార్పణ అనేది నిర్వహిస్తారండి. సో అంకురార్పణ అంటే బ్రహ్మోత్సవాలు జరిగే ముందు రోజున అంకురార్పణతోనే మనకు బ్రహ్మోత్సవాలు అనేవి మొదలవుతాయి. కాబట్టి 27వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, ఆలయ 4 మాడ వీధుల్లో సేనాధిపతి ఉత్సవం నిర్వహించిన తరువాత శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం అనేది నిర్వహిస్తారు. సో ఈ అంకురార్పణ అనేది స్టార్ట్ అయిందంటే ఇంకా బ్రహ్మోత్సవాలు అనేవి మొదలైనట్లే అండి. సో ఈ బ్రహ్మోత్సవాలు ఏ రోజున ఏ వాహన సేవలు జరుగుతాయి అనేసి అయితే చూద్దాము. ఇందులో మనకు 28వ తేదీన ఉదయం 9 గంటల నుండి 9:30 మధ్యన ధ్వజారోహణం అనేది మొదలవుతుంది. సో ధ్వజారోహణంతో మనకు అంకురార్పణ మొదలవుతుందండి. సో ఇది మొదటి రోజు జరిగేవి. రాత్రి అదే రోజున 7 గంటల నుంచి 9 గంటల వరకు చిన్న శేషవాహనము. రెండో రోజు 29వ తేదీ ఉదయం 8 నుంచి 10 వరకు పెద్ద శేషవాహనము, రాత్రి 7 నుంచి 9 వరకు హంసవాహనం అనేది నిర్వహిస్తారు. ఇంకా మూడో రోజు వస్తే 30వ తేదీ ఉదయం 8 నుంచి 10 వరకు ముత్యపు పందిరి వాహనం అనేది నిర్వహిస్తారండి. అదే రోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు సింహవాహనం అనేది నిర్వహిస్తారు. 4వ రోజు అంటే 1వ తేదీ 8 నుంచి 10 మధ్యలో ఉదయము కల్పవృక్ష వాహనం అనేది నిర్వహిస్తారు. అదే రోజున రాత్రి 7 నుంచి 9 గంటల మధ్యలో హనుమంత వాహనం అనేది నిర్వహిస్తారండి. ఇంకా 5వ రోజు 2వ తేదీ 8 నుంచి 10 గంటల మధ్యలో పల్లకి వాహనము, రాత్రి 7 నుంచి 9 గంటల మధ్యలో గజవాహనం అనేది నిర్వహిస్తారు. నెక్స్ట్ 3వ తేదీ అయితే మాత్రము 8 నుంచి 10 గంటల మధ్యలో ఉదయము సర్వభూపాల వాహనం అనేది నిర్వహిస్తారండి. అదే రోజు సాయంత్రము 4:30 నుంచి 5:30 మధ్యలో స్వర్ణ రథోత్సవం అనేది నిర్వహిస్తారు. అదే రోజున 3వ తేదీ 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో గరుడ వాహనం అనేది నిర్వహిస్తారండి రాత్రి. మళ్ళీ 4వ తేదీ అయితే మాత్రము ఉదయం 8 నుంచి 10 మధ్యలో సూర్యప్రభ వాహనం అనేది నిర్వహిస్తారు. అదే రోజున రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో చంద్రప్రభ వాహనం అనేది నిర్వహిస్తారండి. ఇంకా 5వ తేదీ అయితే మాత్రము 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో రథోత్సవం అనేది నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో అశ్వవాహనం అనేది నిర్వహిస్తారండి. 6వ తేదీ అయితే మాత్రము చివరి రోజున ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో పల్లకి ఉత్సవం అనేది నిర్వహిస్తారండి. మధ్యాహ్నం 12:15 నుంచి 12:20 మధ్యలో అంటే 5 నిమిషాల పాటు పంచమీ తీర్థం, రాత్రి ధ్వజారోహణం అనేది నిర్వహిస్తారు. 7వ తేదీ సాయంత్రము పుష్పయాగం అనేది నిర్వహిస్తారు. దీనితో కార్తీక బ్రహ్మోత్సవాలు అనేవి ముగిస్తాయండి. సో దీనికి సంబంధించినవి ఏ రోజున ఏ వాహన సేవలు జరుగుతాయి అనేసి అయితే చూసాం కదండి. సో మనకు ఇది అంకురార్పణతో మొదలవుతుందండి. ఫస్ట్ రోజు అంకురార్పణతో మొదలవుతుంది. మళ్ళీ చిన్నశేష వాహనము, సో ధ్వజారోహణం అనేది నిర్వహిస్తారు, హంస వాహనం నిర్వహిస్తారు, ముత్యప పందిరి వాహనము, సింహ వాహనము, హనుమంత వాహనము, కల్పవృక్ష వాహనము, అలాగే పల్లకీ ఉత్సవం అనేది గజవాహనం నిర్వహిస్తారు, గరుడ వాహనం నిర్వహిస్తారు, సర్వభూపాల వాహనం అనేది నిర్వహిస్తారు, స్వర్ణ రథోత్సవం అనేది నిర్వహిస్తారు, చంద్రప్రభ వాహనము, సూర్యప్రభ వాహనము, అశ్వవాహనము, రథోత్సవము, సో ధ్వజావరోహణంతో మనకు ఆ బ్రహ్మోత్సవాలు అయిపోతాయండి. సో ఇవి పంచమీ తీర్థం. సో పంచమీ తీర్థానికి సంబంధించిన ఇమేజెస్ అయితే దీంతో మనకు బ్రహ్మోత్సవాలు అనేవి అయిపోతాయండి. లాస్ట్లో ఇది చక్రస్నానం పంచమీ తీర్థము. ఇది లక్ష కుంకుమ అర్చన సేవకు సంబంధించినండి. లక్ష కుంకుమ అర్చన సేవలో మనం పాల్గొనొచ్చు. దానికి సంబంధించిన టికెట్స్ కూడా ఇప్పుడు చూసాం కదండి, ఆఫ్లైన్లో వెళ్ళి తీసుకోవచ్చు. అలాగే ఇది పుష్పయాగంతో మనకు బ్రహ్మోత్సవాలు అనేవి అయిపోతాయి. సో ఈ బ్రహ్మోత్సవాలు మనం ఎలాంటి ఏదైనా పొరపాట్లు చేస్తున్నా కూడా అర్చకుల వల్ల కానీ భక్తుల వల్ల కానీ తెలియక ఏదైనా చేస్తున్నా కూడా దానికి ప్రాయశ్చిత్తంగానే ఈ పుష్పయాగం అనేది బ్రహ్మోత్సవం
బ్రహ్మోత్సవాల చివరిలో అయితే నిర్వహిస్తారు. ఇంతేనండి కార్తీక బ్రహ్మోత్సవాల గురించి అయితే మాత్రము. సో మనమైతే ఇప్పుడు చూసాం కదా వైకుంఠ ఏకాదశి సంబంధించిన టికెట్స్ వివరాలు, కార్తీక బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వివరాలు అన్నీ కూడా అయితే ఇప్పుడు చూసామండి. సో ఇంతేనండి తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రం ప్రెసెంట్ ఉన్నవి. సో ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.